ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ఉన్న వందనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. చాలండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకున్నాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నాను ప్రభు, గాడిద కన్నా అల్పముగా ఉన్నాను ప్రభు. నీ కృప చొప్పున, నీ కనికరము చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. నీ వాక్యం చెప్పడానికి ఎటువంటి అర్హత నాకు లేదు ప్రభు. గాలికి ఎగిరిపోవు ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడను, పొట్టు వంటి వాడను. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నేను ఏ పాటి వాడను ప్రభు. నీ కృపలో నన్ను దర్శించినందుకు కృతజ్ఞతలు. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా ప్రతి ఒక్కరూ కూడా ఏక మనస్సు కలిగి నీ అందరూ దృష్టి పెట్టినట్లు ప్రతి ఒక్కరిని నువ్వే ఆశీర్వదించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నీ కృపలో నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం తెలుసు కదా, అంతకుముందు ఇప్పుడు చూసుకున్నారండి. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడినను. విసర్జింపబడిన, చూడండి ఒక్కొక్క పదం ఎంత ఇంపార్టెంటో చూడండి, ఎంత అవసరమో ఎంత ముఖ్యమో చూడండి. మనుషుల చేత విసర్జింపబడిన రాయి అలా కూడా వాక్యం రాసేయచ్చు. కానీ మనుషుల చేత విసర్జింపబడినను, విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునై. ఎన్ని చూడండి, దేవుని దృష్టికి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఒకటేమో ఏర్పరచబడటం, ఇంకోటేమో అమూల్యం, మూడవదేమో సజీవము. రాయగు ప్రభువునొద్దకు వచ్చారా మీరు ఎప్పుడైనా? చూడండి, దేవుని దృష్టికేమో ఏర్పాటులో ఉంది, దేవుని దృష్టిలోనేమో అమూల్యముగా ఉన్నది, దేవుని దృష్టిలోనేమో సజీవముగా ఉన్నది, కానీ మనుషుల చేత విసర్జింపబడి ఉన్నది. మరి నువ్వు ఇదైతే ఈ యొక్క వాక్యం అయితే కంప్లీట్గా యేసుక్రీస్తు ప్రభు గురించి రాసిన వాక్యం. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క దృష్టిలో ఎలా ఉన్నారు? తండ్రి యొక్క దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరచబడిన వారు. తండ్రి యొక్క దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు అమూల్యము. తండ్రి యొక్క దృష్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడు. కానీ అదే యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల దృష్టిలో ఎలా ఉంటాడు? విసర్జింపబడినను. మనుషుల చేత విసర్జింపబడిన నువ్వైనా సరే, నేనైనా సరే, మనం ఏదన్నా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందా? బాధపడాల్సిన అవసరం ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారే మనుషుల చేత విసర్జింపబడి ఉన్నాడు. మరి నువ్వెంత, నేనెంత? నువ్వెంత? వాళ్ళు ఎలా మాట్లాడలేదు, వీళ్ళు ఎలా మాట్లాడలేదు, వీళ్ళు నన్ను లక్ష్య పెట్టారు, వీళ్ళు నన్ను అగౌరవపరిచారు, వీళ్ళు నన్ను అవమానకరంగా మాట్లాడారు అని ఎంతవరకు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? అంత అవసరం ఏమొచ్చింది నీకు? దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో అది మాత్రమే నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ముఖ్యమైనది. నువ్వు దేవుని దృష్టిలో ఏర్పాటు కలిగిన వాడివా? నువ్వు దేవుని దృష్టిలో అమూల్యమైన వాడివా? నువ్వు దేవుని దృష్టిలో సజీవులుగా ఉన్నావా? ఆలోచించి దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో అది మాత్రమే నీ యొక్క భక్తి జీవితంలో ఇంపార్టెంట్. మనుషులు నన్ను పొగిడారు లేదా మనుషులు నన్ను విసర్జించారు, నన్ను అవమానకరంగా మాట్లాడారు, హేళనగా మాట్లాడారు, కొంగ తీసినట్టు మాట్లాడారు, అగౌరవపరిచారు, ఏంటది? దేవుడు అంటూ ఎరుగుని వాళ్ళు అలా ఆలోచించి కుంగిపోయారంటే ఒక అర్థం పద్ధం ఉంది. కానీ నీలో దేవుడు ఉన్నాడు, నిత్యుడకు తండ్రి నీలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని ఆస్తిగా నువ్వు కలిగి ఉన్నావు. మరి మనుషులు నిన్ను గురించి ఎలా ఏది అనుకుంటే నీకేంటి లెక్క? నువ్వు వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభువుని
నిజదేవుడైన ఒకే ఒక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునే మనుషులందరూ కూడా ఏం చేశారు? విసర్జించి ఉన్నారు. నువ్వెంత? సో మనుషుల చేత నువ్వు విసర్జింపబడితే నువ్వు సంతోషపడాలా, దుఃఖపడాలా, వేసారిపోవాలా? మీకు ఎప్పుడు డౌట్ కూడా రావాలి. మరి నరహత్యకులు అవ్వచ్చు, ఇలా పాపంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనుషుల చేత విసర్జింపబడి జైలు పాలు అవుతారు, శిక్షకు గురవుతారు. వాళ్ళకే మాకు తేడా ఏంటయ్యా అని మీరు అనుకోవచ్చు. బీ ప్రాక్టికల్. వాళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభు వారు లేరు. వాళ్ళ యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారు లేరు. వాళ్ళకి నిత్య జీవం అంటూ, లేకపోతే దేవుడి యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు దేవుడి యొక్క ఇంటిలో, పరలోకంలో మేము దేవుడి యొక్క సన్నిధిలో కనిపించాలి, ఆయన దగ్గర సజీవులుగా ఉండాలన్న నిరీక్షణ వాళ్ళకి లేదు. నీకుంది. వాళ్ళకి నీకు మధ్య వ్యత్యాసం ఏంటో నువ్వు చూసుకో. నువ్వు ఎలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావో కూడా ఆలోచించుకో. నువ్వు అట్లాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నీలో విశ్వాసం ఎక్కడుంది? దేవుడి గురించి నిరీక్షణ ఎక్కడ ఉంది? ఏదైనా సరే ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువునే ఈ యొక్క లోకము, ఈ లోకంలో ఉన్న మనుషులు, నివాసులు అందరూ కూడా విసర్జించి ఉన్నారు. సో నువ్వు విసర్జింపబడిన వాడివా? ఏం పట్టించుకోమాకు, అస్సలు పట్టించుకోమాకు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనుషుల చేత విసర్జింపబడినంత మాత్రాన లైఫ్ అయిపోదు. నువ్వు విసర్జింపబడినంత మాత్రాన నీ యొక్క జీవితం ముగింపు దశలో లేదు. నువ్వు విసర్జింపబడినను అంతటితో ఎండ్ అయిపోవాలా, కంటిన్యూషన్ ఉంది. నీ యొక్క విశ్వాస జీవితం, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ముగింపు కాదు. అక్కడి నుంచి ఎదుగుదల ఉంది. విసర్జింపబడినను నువ్వు దేవుడి దృష్టికి ఎలాంటి వాడివి? ఏర్పాటులో ఉన్నవాడివి. దేవుడి యొక్క దృష్టికి నువ్వు అమూల్యం. ఏమంటే మూల్యం వేరు, అమూల్యం వేరు. అమూల్యం అంటే డబ్బుని చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. డబ్బు కన్నా అమూల్యమైనది ఏంది? ఏదన్నా బంగారమో వెండో అనుకుంటారు. బంగారానికన్నా అమూల్యమైనది ఉందిగా, వజ్రాలు ఉంటాయి. వజ్రాల కన్నా కొంచెం ఇంకా అమూల్యమైనది ఉందిగా. దేవుడు ఎక్కడైనా సరే మనిషిని, అంటే విశ్వాసులని, ఇదే పేతురు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంటుంది, మనిషి యొక్క విశ్వాసాన్ని బంగారము ఎలా అయితే దాని ప్యూరిటీని కొలుస్తారో ఒక అగ్ని చేత, అలాగే మనుషుల యొక్క విశ్వాసాన్ని కూడా శ్రమల ద్వారా దేవుడు కొలుస్తాడు. కానీ మీరు బంగారము కన్నా అమూల్యమైన వాళ్ళు అని దేవుడు చెప్పాడు. మనుషుల దృష్టిలోనేమో నువ్వు విసర్జింపబడినవాడు. కానీ దేవుడి దృష్టిలో నువ్వు బంగారము కన్నా, వజ్రముల కన్నా, గోమేధకముల కన్నా అమూల్యమైన వాడివి, అమూల్యమైన దానివి. దేవుడి యొక్క దృష్టిలో నువ్వు సజీవుడివి. చూడండి, ఇప్పుడున్న జనరేషన్లో తాతలు ముత్తాతలు ఎవరంటే చెబుతారా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు కాలం చేశారు. వాళ్ళ ఫోటో కనిపించింది అనుకో, ఎవరంటే మా తాతలే, ముత్తాతలే. నన్ను అడిగినా సరే మా తాత ఎవరు? నేను పుట్టినప్పుడు మా తాత నాకు తెలియదు. తాతే తెలియని ముత్తాత నేను తెలుసుకోగలనా? కానీ దేవుడి యొక్క దృష్టిలో నువ్వు సజీవుడివి. అంటే నువ్వు మరణించినా కూడా దేవుడి యొక్క దృష్టిలో ఎలా ఉంటావు? ఇహలోక సంబంధంలో పాపంలో నువ్వు మరణిస్తే దేవుడి యొక్క దృష్టిలో ఆత్మీయంగా నువ్వు సజీవుడిగా ఉంటావు. లోకం అంతమైనా సరే నువ్వు మాత్రం దేవుడి యొక్క దృష్టిలో సజీవుడిగా ఉంటావు. భూమి గతించిపోయినా, ఆకాశం గతించిపోయినా నువ్వు మాత్రం దేవుడి యొక్క దృష్టిలో సజీవుడిగానే ఉంటావు. అది దేవుడి యొక్క వాగ్దానం. ఒకానొక రోజు ఉంది, దేవుడి యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు భూమి అంతమైపోతుంది. అప్పుడు మనుషులందరూ భూమి మీద నివాసంగా ఉంటారా? కానీ దేవుడి యొక్క దృష్టిలో ఉన్న విశ్వాసులు దేవుడితో పాటు, మనుషులతో కాదు, దేవుడితో పాటు నివాస యోగ్యముగా ఉండి, దేవుడి యొక్క పురములో దేవుడితో పాటు నివాసయోగ్యంగా ఉండి కాపురం ఉంటారు. ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కటి ఆధిక్యత దేవునికి ఇచ్చాడు. కానీ ఈ లోకంలో ఇప్పుడున్న జనరేషన్లో మీ యొక్క విశ్వాసం ప్రకారము మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించుకోండి. మొదటి వచనం దగ్గరే నువ్వు ఒక విశ్వాస జీవితం ఆగిపోయిందా? అలా ఉండకూడదు. చాలామంది చూడండి, మొదటి వచనం దగ్గరే నిరుత్సాహపడిపోతారు. మనుషుల చేత విసర్జింపబడినను. ఇది జ్ఞాపకం చేసుకోవటం, దుఃఖపడతాం. ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఏడవటం. ఇది జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నేను ఒంటరిని, అయ్యా నేను అనాథిని, అయ్యా నేను పలానా అంటారు. ఏమన్నా సెన్స్ ఉందా మీకు? మనుషుల యొక్క సహాయము వ్యర్థం. చూడండి, బైబిల్లో ఏ ఒక్క భక్తునైనా తీసుకో, వాడు ఒంటరిగా ఉన్నవాడినే దేవుడు
అత్యధికమైన పొజిషన్లో దేవుడు ఉంచాడు. అబ్రహాం తీసుకో, తల్లిదండ్రులు ఉన్నారు, బాబాయిలు, పెద్దమ్మలు, పిన్నులు, పెదనాన్నలు, తోడబుట్టినాలు అందరూ ఉన్నారు. అందరినీ దేవుడు పిలిచాడా? అబ్రహాము వంశము ఎంత పెద్దగా ఉన్నా సరే ఆ యొక్క వంశంలో అందరిలో కల్లా ఒకే ఒక్కడిని దేవుడు పిలిచాడు, అబ్రహాం. ఆ ఒక్కడిని దేవుడు ఎలా మార్చాడు? విశ్వాసమునకు తండ్రిగా మార్చాడు. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? దేవుడు ఏ గోత్రాన్ని ఎన్నుకున్నాడు? మరి మీరు, నేను ఎంతసేపటికి నేను ఒంటరాన్ని అని చెప్పి వేసారిపోయినట్టు మాటలు మాట్లాడుతుంటే, దేవుడి యొక్క దుస్తుల్లో ఉన్న నువ్వు, దేవుడు మాట్లాడుతున్నాడు స్వయంగా. నువ్వు నాకు ఏర్పాటులో ఉన్నావు, నువ్వు నాకు అమూల్యంగా ఉన్నావు, నువ్వు నాకు సజీవురాలుగా ఉన్నావు. నువ్వు ఎంతవరకు మనుషులు నన్ను విసర్జించారనుకుంటావేంటి? నా కుమారుడు కొన్న యేసుక్రీస్తు ప్రభువునే మనుషులు విసర్జించారు. నువ్వెందుకు మనుషుల గురించి లక్ష్య పెడతావు? దేవుడు నీ పట్ల ఏ దృష్టి కలిగి ఉన్నాడో అది మాత్రమే నువ్వు లక్ష్య పెట్టాలి. సో ఇప్పటివరకు ఏదన్నా ఫీల్ అవుతున్నారేమో నేను ఒంటరినే అని, కానీ ఇక ముందు మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వమాకండి. నీకు దృష్టి ఎలా ఉండాలంటే, మనుషులు నిన్ను గురించి కలిగిన ఉద్దేశములు ఎప్పుడు పట్టించుకోమాకు. ఎందుకంటే ఆ మనిషి సంతోషంగా ఉన్నప్పుడు నీ పట్ల ఒకలాగా ఉంటాడు, అదే మనిషి దుఃఖంగా ఉన్నప్పుడు నీ పట్ల ఒకలాగా ఉంటాడు. ఈ యొక్క లోకంలో ఏది శాశ్వతం కాదు. నీ యొక్క ఆయుష్కాలం ఎండయ్యే వరకు నీతో పాటు కలిసి జన్మించిన తోడబుట్టినాలు నీకన్నా ముందు వెళ్ళిపోవచ్చు, లేదా నీ తర్వాత అన్నా వెళ్ళిపోవచ్చు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీకన్నా ముందు వెళ్ళిపోవచ్చు, నీ తర్వాత అన్నా వెళ్ళిపోవచ్చు. నీకు సాటి అయిన సహాయముగా ఉన్న భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, నీకన్నా ముందు వెళ్ళిపోవచ్చు, నీ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఏది పర్మనెంట్ కాదండి, ఒక దేవుడు మాత్రమే. నీ హృదయంలో ఎప్పుడూ నివాసయోగ్యంగా ఉండేది దేవుడే. దేవుడు దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అది మాత్రమే నువ్వు గురిపెట్టి బ్రతుకు. మనుషులను లక్ష్య పెట్టి బ్రతికావనుకో, మనుషుల చేత విసర్జింపబడ్డామని చెప్పి ఎంతసేపు దేవుడేమో వాక్యంతో నేను పుష్ చేస్తూ ఉంటాడు, లేవనెత్తుతూ ఉంటాడు. విసర్జించడం మాత్రమే నీ కంటికి కనిపిస్తుంది, కానీ దేవుడి యొక్క దృష్టిలో ఏర్పాటు ఉంది, అమూల్యం ఉంది, సజీవం ఉంది. వాటి మీద నువ్వు ఎందుకు దృష్టి పెట్టవు? నీ కంటికి కనిపించే మనిషి వైపు ఎందుకు చూస్తావు? దేవుడి యొక్క వాక్యం నీ హృదయంలో ఎంతగా ఘోషిస్తుంది. దర్శనము ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నీకు తండ్రిగా ఉన్నాను, నేను నీకు దేవుడుగా ఉన్నాను, నువ్వు నాకెంతో ప్రశస్తమైన దానివి, ఎంతో అమూల్యమైన వాడివి, నువ్వు నాకెంతో ఏర్పాటు కలిగిన వాడివి అని దేవుడు ఎంతగా నీతో మాట్లాడుతున్నా సరే, అయ్యా వాళ్ళను విసర్జించారయ్యా అని చెప్పి ఆడవటంలో, దుఃఖపడటంలో మాత్రం అర్థం ఉందా అండి? నీ భక్తి ఏ పాటిది? నువ్వే ఆలోచించు, నీ భక్తి ఏ పాటిది? ఈ వాక్యం పెట్టుకొని నీ యొక్క భక్తి ఏ పాటితో నువ్వే ప్రశ్నించుకో. మనుషుల మీద లక్ష్య పెట్టావనుకో, నీ భక్తి ఏ పాటిది? అది అధమ స్థితిలో ఉందా, బిల్డప్లో ఉందా, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉందా? అధమ స్థితిలోనే ఉన్నట్టు. దీనికి ఇదే వాక్యానికి ఉదాహరణ కింద మాట్లాడుకుందాం. దావీదు గారి జీవితం. దావీదు గారు అంటే ఏంటి? దావీదు గారు అని అనగానే ఎమ్మడే టక్కుని గుర్తొచ్చే పదం ఏంటో చెప్పండి మీరు? చేసిన పాపం అంట. మీకు దేవుడి యొక్క హృదయానుసారుడు. ఓకే, చూడండి, దావీదు గారి యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మీ అందరికీ ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసు కదా. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, చూడండి. దావీదు గారు రాజు అవ్వక మునుపు ఎవరు? గొర్రెల కాపరి. సో గొర్రెల కాపరి నుంచి రాజుగా ఇలా వృద్ధి కలగటానికి రాత్రే గొర్రెల కాపరిలో రాజు అయిపోయాడా? అయ్యాడా? అవలేదా? రాత్రి అయ్యాడా? కొన్ని సంవత్సరాల వ్యవధి పట్టింది. ఒక్కొక్క పొజిషన్ మారుతూ వెళ్ళాడా, లేకపోతే ఒక్కసారిగా జంప్ చేసినట్టు? ఉదాహరణకి బడిలో పిల్లలు చదువుకుంటా ఉన్నప్పుడు వయసు రీత్యా 3వ తరగతిలో నుంచి 5వ తరగతి, లేకపోతే 5వ తరగతిలో నుంచి 7వ తరగతి జంప్ చేసినట్టు ఒక్కసారిగా గొర్రెల కాపురల్లా మహాచక్రవర్తి లేకపోతే ఆ యొక్క సింహాసనంలో నుంచి ఎగిరి దూకి కూర్చున్నట్ట? ఆయన మధ్యలో ఎన్ని స్థితిగతులు మార్చుకుంటూ, ఎన్ని పరిస్థితులు అధిగమిస్తూ ఉన్నత స్థాయికి వెళ్ళాడంటే, చూడండి, ఆయన గొర్రెల కాపరి.
దేవుడు సౌలు యొక్క జీవితాన్ని బట్టి ఒకానొక సందర్భంలో దోపుడు సొమ్ము మీద సౌలుకి మక్కువ కలిగి దేవుడి యొక్క మాటను తృణీకరించి విసర్జించి దేవుడికి హేయమైన పని చేస్తాడు. దాన్ని బట్టి దేవుడు ఎంతో హర్ట్ అవుతాడు, ఫీల్ అయ్యి నేను పశ్చాత్తాపడ్డాను, నాకు నా యొక్క హృదయానికి అనుసరించి ప్రవర్తించే ఒక మనిషిని నేను ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా ఏర్పాటు చేసుకున్నానని చెప్పి దేవుడు సమూయేలు గారికి ఆ యొక్క వర్తమానం తెలియజేయటం. ఓకే, ఇదంతా మీకు తెలుసు కదా. దేవుడు సమూయేలు గారికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నేను విసర్జించేసిన సౌలు గురించి నువ్వు ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు, లే, దేవుని యొక్క అభిషేక తైలముతో నువ్వు నీ బుడ్డి నింపుకొని బయలుదేరు, పలానా ఊరెళ్ళు, పలానా ప్రదేశానికి వెళ్ళు, అక్కడ పలానా వాళ్ళు ఉంటారు. ఎలా అంటే చూడండి, ఆ వాక్యం చూపిస్తా. 1 సమూయేలు 16వ అధ్యాయం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకనిని నేను రాజుగా నియమించుచును అని దేవుడు వర్తమానం సమూయేలు గారికి ప్రత్యక్షమైంది. అప్పుడు 1 సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు సమూయేలు అడుగుతాడు. చూడండి, సమూయేలు అడగటం కూడా యాక్చువల్గా నాకు ఆ లైన్ పెద్దగా నచ్చల, కానీ బైబిల్లో ఉంది, మనం తీలేంగా, ఆ లైనే నాకు నచ్చల. 2వ లైను, సమూయేలు దేవుడితో అంటాడు, నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినేడలా అతడు నన్ను చంపుననగా. చూడండి, దేవుడి చేత విసర్జింపబడిన సౌలు దేవుడి యొక్క గొప్ప ప్రవక్తగా ఉన్న సమూయేలుని ఏం రాసింది అక్కడ? నన్ను చంపుననగా. అంటే సౌలు యొక్క ఆత్మీయ స్థితి ఎంత అధమస్థితికి వెళ్ళిపోయింది. దేవుని చేత అభిషేకించబడిన సౌలు ఎలాంటి స్థితిలోకి వచ్చాడు? సమూయేలు అంటున్నాడు, నన్ను చంపుతాడేమో, నేను బెత్లెహేముకి వెళ్ళి పలానా వ్యక్తిని ఇలా రాజుగా అభిషేకిస్తే ఆ విషయం సౌలు తెలుసుకొని సౌలు నా మీదకి వచ్చి నన్ను చంపుతాడేమో అని సమూయేలు అంటాడు. అంటే సౌలు యొక్క ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉంది? అప్పుడు దేవుడు ఎంత చక్కగా తెలివిగా మాట్లాడతాడు. చూడండి, అవసరమైన చోట మాత్రమే యుద్ధం చేయాలి, అవసరమైన చోట మాత్రమే మన మాటలు మాట్లాడాలి. అనవసరమైన చోటలో యుద్ధం చేయడం అవసరమా? సింపుల్గా చెప్తాడు, నువ్వు వెళ్ళు, ఒక చిన్న గొర్రెపిల్లని తీసుకుని వెళ్ళు, పలానా ప్రదేశంలో అక్కడ బలిస్తున్నాను అని చెప్పి వెళ్ళు. అప్పుడు సౌలు నిన్నేం చేయడు కదా. తెలివితో ఆ యొక్క ప్రమాదాన్ని తప్పించుకోవటం. ఓకే, అప్పుడు సమూయేలు గారు ఆ ప్రదేశానికి వెళ్ళి యెషయా కుటుంబీకులను అందరినీ పిలుస్తున్నప్పుడు యెషయా అంటాడు, ఓకే, అంటే దావీదు గారి యొక్క తండ్రి గారు అంటారు, అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావు అంటే, నేను సమాధానంగానే వస్తున్నాను, సరే నువ్వు మీరందరూ కూడా సిద్ధపడి రండి, నాతో పాటు రండి, దేవుడికి బలిస్తాము అని అంటే ఆ బలి ఇవ్వటం అంతా అయిపోతుంది. తర్వాత ప్రవక్త అయిన సమూయేలు యెషయా ఇంట నిలబడినప్పుడు నీ కొడుకులు ఎవరు అయ్యా అంటే, ఇదిగో పలానా అని అంటారు. 1వ వాడి నుంచి చివరి వాడి వరకు అందరినీ చూపిస్తారు. మొదటి వారిని చూడంగానే సమూయేలు ఏమనుకుంటాడు మనసులో? దేవుడు ఏర్పాటు చేసింది ఇతన్ని ఏమో అనుకుంటారు. దేవుడు వెంటనే మాట్లాడతాడు, ఇతడు కాదు, ఇతని యొక్క హైటు, వెయిట్, రంగు అవన్నీ చూసి నువ్వు లక్ష్య పెట్టు, ఇతడు కాదు. పోనీ 2వ వాడిని చూస్తాడు, పోనీ 3వ వాడిని చూస్తాడు. ఎవరిని చూసుకున్నా సరే సమూయేలు వంటి ప్రవక్త కూడా పైరూపాన్ని మనిషి రీత్యా ఆలోచిస్తూ ఇతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో అని సమూయేలు అనగానే హృదయంలో ఉన్న అంతరంగంలో నివాసయోగ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆత్మ వెంటనే సమాధానం చెప్తుంది, ఇతను కాదు, ఇతని కాదు. మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారేమో, కానీ దేవుడు హృదయంను లక్ష్య పెడతాడు, ఇతను కాదు అని అంటారు. ఉన్న కుమారులందరినీ చూసిన దేవుడు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే, అప్పుడు సమూయేలు గారికి డౌట్ వచ్చి, ఇంతేనా ఇంతమంది నీకు ఇంకా ఎవరన్నా కొడుకులు ఉన్నారా, కుమారులు ఎవరైనా ఉన్నారంటే, లాస్ట్ పర్సన్ కడసారి వాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఏంటంటే, పలానా చోట గొర్రెలు కాసుకుంటున్నారు అని. చూడండి, తండ్రి యొక్క ఊహలో లేకపోతే తండ్రి యొక్క లెక్కింపులో
ఇంతమంది కొడుకులు ఉన్నప్పుడు ఒక ప్రవక్త వచ్చినప్పుడు ఆ ప్రవక్త కూడా బలి దేవుడికి ఒక అర్పణ అర్పిస్తున్నప్పుడు ఇంట్లో మీరు ఆలోచించండి, ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లో 8 మంది కొడుకులు నీకున్నారు. 8 మంది కొడుకుల్ని నువ్వు ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలని నువ్వు ఆశపడతావు, అవునా కదా? ఒకరిని వదిలేసి 7 మాత్రమే ఉండాలని నువ్వు ఆశపడతావా? కానీ ఇక్కడ ఈ తండ్రి గారు ఏం చేశారు? తన యొక్క కొడుకుని గొర్రెలు కాసుకుంటే అక్కడ కాసుకో, నువ్వు ఉన్నా ఇక్కడ నువ్వు లేకపోయినా పెద్ద ఒరిగేదేం లేదు. అంటే తండ్రి యొక్క దుస్తుల్లో ఎంత హీనస్థితిలో ఉన్నాడు దావీదు గారు, ఆలోచించి. కానీ దేవుడి యొక్క దుస్తుల్లో ఎక్కడ ఉన్నాడు ఆయన? సరే నువ్వు బయలుదేరి నీ చివరి కొడుకుని తీసుకురాపు, అతను వచ్చే వరకు కూడా మనం ఆగుదాం అని సమూయేలు అంటాడు. చూడండి, ఒక ప్రవక్త ఒకరి ఇంట్లో నివాసం ఉంటూ నువ్వు నీ చివరి కొడుకుని పిలుపునంపు, అతను వచ్చే వరకు కూడా మనం వేచి ఉందామంటారు. చూడండి, ఎవరి కోసం ఎవరు వేచి ఉంటున్నారు? అతనంటూ అంటే దావీదంటూ అక్కడ లేకపోయినా పర్లేదు అని చెప్పి తండ్రి అనుకున్నాడు, 7 అన్నదమ్ములు అనుకున్నారు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? ప్రవక్త ద్వారా ఏం చెప్పాడు? నీ చివరి కొడుకు వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేద్దాం. మనుషులందరి దృష్టిలో ఇందాక మూలవాక్యం ప్రకారమే మీరు చూసుకోండి, మనుషులందరి చేత విసర్జింపబడి ఉన్నాడు దావీదు. తండ్రి చేత విసర్జింపబడి ఉన్నాడా? అతని యొక్క అందరి అన్నల ద్వారా విసర్జింపబడి ఉన్నాడా? కానీ దేవుడు అమూల్యమైన దానికోసం ఎదురు చూస్తున్నావుగా, నువ్వు సజీవుడిగా ఉన్న వాళ్ళ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావుగా, దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్న వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావుగా. ఏనాడు తండ్రి ఆ యొక్క ఫంక్షన్లో నా కొడుకు లేకపోయినా పర్లేదని అనుకున్నాడు, అట్టంటోడి చేత దేవుడు ఎలా ప్రవర్తింపజేశాడు? చివరి కొడుకు అనగా దావీదు వచ్చే వరకు కూడా మనం ఇక్కడ వెయిట్ చేద్దామని చెప్పి ఒక సర్వసాధారణమైన మనిషి మాట్లాడతాం కాదు, గొప్ప ప్రవక్త సమూయేలు, గొప్ప ప్రవక్త. ఆ రోజుల్లో ప్రవక్తగా ఉండటం ఎంత గొప్పదనమో తెలుసా? ఆ రోజుల్లో అంటే ఆ కాలంలో, ఈ యొక్క సమూయేలు గారి కాలంలో దేవుడి యొక్క స్వరము వినబడటం చాలా అరుదు, చాలా అంటే చాలా అరుదు. అలాంటి అరుదైన ఆ యొక్క కాలంలో కూడా దేవుడి యొక్క ఆత్మవశుడుగా ఉన్న సమూయేలు గారు దేవుడికి చేత బిరుదు పొందాడు, దీర్ఘదర్శి అని. ప్లస్ దేవుడి యొక్క స్వరము తరచుగా వింటూ ఉంటాడు, సమూయేలు అని. దేవుడి యొక్క ఉద్దేశములన్నీ కూడా తెలియబడతా ఉంటాయి. అంటే ఆయన ఎంత గొప్ప ప్రవక్త సమూయేలు, రాజులను అభిషేకించిన వాడు సమూయేలు. అంత గొప్ప ప్రవక్త దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్న దావీదు కోసం వెయిట్ చేశాడా లేదా? ఇప్పుడు మీరు ఆలోచించిన ఆ స్థితిలో నువ్వు ఉన్నావు, అక్కడే నువ్వు ఉన్నావు స్వామి. నువ్వు ఆలోచించు, నా తండ్రి దృష్టిలో నేను విసర్జింపబడినవాడిని, నా అన్న దృష్టిలో నేను విసర్జింపబడినవాడిని అని చెప్పి గొర్రెలు కాసుకుంటూ నువ్వు ఏడ్చుకుంటూ ఉన్నావు. నిన్ను పిలిచారు, నువ్వు వస్తావా? రావా? ఏ స్థితిలో ఉంటావు నీ యొక్క హృదయం? కానీ దేవుడు ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడంటే ప్రవక్త చేత ఎదురు చూడటం. చూడండి, ఎంత వాక్యంలోనే ఉంటుందండి. ఈ 1 సమూయేలు 16వ అధ్యాయంలో చూడండి 6వ వచనంలో రాసి ఉంటుంది, పెద్దోడు ఎలియాబును చూడంగానే నిజముగా యెహోవాను అభిషేకించేవాడు ఇతనే కదా, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. 1 సమూయేలు 16వ అధ్యాయము 6, 7 అలా చదువుకుంటూ వెళ్తున్నా. మనుషులు లక్ష్య పెట్టువాడిని యెహోవా లక్ష్య పెట్టడు. నువ్వు కూడా ఆలోచన చేసుకో, నువ్వు మనుషుల యొక్క లక్ష్యంలో ఉండాలా, దేవుడి యొక్క లక్ష్యంలో ఉండాలా? మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. చూడండి, సైన్స్ ఎంత డెవలప్ అన్నా ఉన్నాయి, ఎంత ఆధిక్యత అన్నా, ఎంత గొప్పగా అన్నా ఉన్నాయి. పోనీ ఇప్పుడున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని గొప్ప టెక్నాలజీ వచ్చింది, కానీ హృదయంలో ఉంది బయటకు వస్తుందా అండి? ఛాన్సే లేదు. హృదయం లక్ష్య పెట్టేవాడు సైన్స్ ఎంతనా డెవలప్ అని ఎవరికి హృదయంలో ఆలోచన తెలియదు, కానీ దేవుడు తెలుసు. హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు దేవుడే. ఇంకను కడసారి ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుండదమని యెషయితో చెప్పక. చూడండి, మనుషులందరి దృష్టిలో విసర్జింపబడినవాడు,
కానీ సమూయేలు ఎలా మాట్లాడాడు? అతను వచ్చే వరకు మనం అందరం ఇక్కడ వెయిట్ చేద్దాం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చూడండి, దావీదు అన్న పదము ఈ యొక్క 1 సమూయేలు 13వ అధ్యాయము లాస్ట్లో అభిషేకించాడు అని చెప్పే వరకు కూడా కనీసం దావీదు అనే పేరు ఎక్కడా ఉచ్చరించాల, లిఖింపబడి లేదు. ఓకే, అర్థం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడి చేత 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనం అక్కడ వరకు కూడా దావీదు గురించి మాట్లాడుకున్న అధ్యాయము 16వ అధ్యాయంలో స్టార్ట్ అయింది కదండి. 16వ అధ్యాయంలో 1 నుంచి 13 వరకు కూడా ఎక్కడ దావీదు గారి పేరు కూడా చెప్పాల. ఓకే, యెషయాకున్న కుమారులు పలానా, ఓకే, బెత్లెహేము వాడైన పలానా, అలా రాశారు. ఏ క్షణానైతే అభిషేకింపబడటం అక్కడ ఆ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే దావీదు యొక్క పేరు లిఖింపబడి ఉంది. సో మనుషులందరి దృష్టిలో ఎంత విసర్జన పొందినవాడు దావీదు. దేవుడి చేత అభిషేకింపబడిన పిమ్మట, ఆ అభిషేకించబడినప్పుడు అప్పుడు దావీదు అని పేరు రాసి ఉంటుంది. ప్లస్ అక్కడి నుంచి ఆయన యొక్క పర్సనల్ లైఫ్ ప్లస్ స్పిరిచువల్ లైఫ్ ఎంత ఉన్నత స్థితికి స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. చూడండి, జనరల్గా ఆలోచిద్దాం. ఒకనొక రోజు బాగా మీరు ప్రార్థన చేసుకున్నారు, ఎమ్మటే కార్యం జరిగిపోవాలనుకుంటారు. జరుగుతుందా? జరగదు. ఇక్కడ ఇదే స్థితి ఆలోచించండి. దావీదు గారిని సమూయేలు గారు వచ్చి కొమ్ము తైలంతో అభిషేకించారు. అరే అభిషేకించారుగా, అభిషేకించే దానికన్నా ముందు దేవుడు ప్రవచనాత్మకంగా లేకపోతే స్వయంగా వచ్చి సమూయేలుతో మాట్లాడాడు. నేను పలానా బెత్లెహేము వాడైన యెషయా కుమారుని నేను అభిషేకిస్తాను, అతను రాజుగా, ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉంటాడు, అతను నా హృదయానుసారుడు అని చెప్పి సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. అభిషేకించిన వెంటనే దావీదు మహారాజు అయ్యాడా? అభిషేకింపబడ్డాడుగా, మరి మహారాజు ఎందుకు కావాలా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కూడా వెంటనే కార్యం ఎందుకు జరగట్లా? తర్ఫీదు. నువ్వు దేవుడి దగ్గర తర్ఫీదు పొందుకోవాలి. నీ యొక్క విశ్వాసం గురించి నువ్వు పరీక్ష పొందుకోవాలి. నువ్వు దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ పరీక్ష పొందుకోవాలి. దేవుడి యొక్క వాక్యాన్ని నువ్వు ఎంతగా అనుసరించి ప్రవర్తిస్తావో అవన్నీ పరీక్షలు పొందుకోవాలి. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే దేవుడిచ్చే ఆ యొక్క బహుమానము, కిరీటమును పొందుకుంటావు. దావీదు గారు అభిషేకించబడిన వెంటనే మహారాజు అయిపోవాలి. సహోదరులు అందరి చేత అభిషేకింపబడ్డాడు, సహోదరులు ఎదుట అభిషేకింపబడ్డాడు. తర్వాత తన దైనందిక జీవితంలో తను వెళ్ళిపోయాడు. సమూయేలు ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళిపోయాడో వెంటనే దావీదు గారు కూడా మళ్ళీ సేమ్ పాత జీవితం, గొర్రెల కాపరికి వెళ్ళిపోయాడు. తన యొక్క డైలీ వర్క్ని ఎక్కడ వదులుకోవాలి, తండ్రి మాటకు లోబడి వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఇట్లా దావీదు గారిని అభిషేకించారు. సమూయేలు గారు తన రామాలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోతాడు. దావీదు గారు అక్కడి నుంచి డైలీ లైఫ్ పాటిస్తూ ఉంటారు. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? బెత్లెహేముడైన యెషయా కుమారుణ్ణి నేను ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా ఏర్పాటు చేస్తాను అని. ఇప్పుడు ఎవరిని అయితే సమూయేలు గారి చేత ఒక మహారాజుగా అభిషేకిస్తారో వాళ్ళు ఎవరో తెలుసుకుంటే సౌలు వచ్చి వాళ్ళని చంపేస్తాడు. ఓకే అని చెప్పి చక్కగా సమూయేలు గారి చేత రాసి ఉంటుంది ఆ వాక్యం, ఇందా చదివిపించా కదా. మరి పలానా బెత్లెహేములో ఆ యొక్క యెషయా కుమారుడైన దావీదు గారు దేవుడి యొక్క చిత్తానుసారంగా ఒకానొక రోజు రాజుగా మార్చబడాలి. ఇప్పుడు చూస్తేనేమో ఆడ కూర్చొని గొర్రెలు కాసుకుంటున్నాడు అడవిలోకి వెళ్ళి. మరి ఎప్పుడు లేకపోతే ఎలా ఒక గొర్రెల కాపరి ఒక మహాచక్రవర్తిగా మార్చబడతాడు? అక్కడి నుంచి బెత్లెహేము దగ్గర నుంచి ఇజ్రాయెల్ పరిపాలించే మహాచక్రవర్తిగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? ఆ రోడ్డు మొత్తం ఎవరు క్లియర్ చేయాలి? దేవుడా మనిషా? పోని తండ్రా, పోని సమూయేలా, పోని అన్నదమ్ములా? దేవుడు ఈ ఈ ఈ గొర్రెల కాపరి దగ్గర నుంచి మహాచక్రవర్తిగా అతను అడుగు అడుగు మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి.
ఆ రోడ్డు మొత్తం కూడా రోడ్డు వేసేది దేవుడు, ఆ రోడ్లో నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టేది దేవుడు. ఎలా చేస్తాడంటే చూడండి, అభిషేకిస్తాడు. అభిషేకించిన పిమ్మట ఏ క్షణానైతే దేవుడు అలా అభిషేకిస్తాడో వెంటనే దాని పక్కనే 16వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడి చేత అభిషేకించబడినట్టు ఉంటుంది. 17వ వచనంలో ఏం రాసి ఉంటుందంటే దేవుడి యొక్క అభిషేకము సౌలు మీద నుంచి తొలగిపోద్ది. యెహోవా ఆత్మ 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చెను. చూడండి, దేవుడు అకారణముగా ఏ పని చేయడు. ఓకే, దావీదు అని ఒక యవనస్తుడు, దావీదు అని ఒక బాలుడు, గొర్రెలు కాసుకునే దావీదు అంతఃపురానికి వెళ్ళాలి. మార్గం ఏంటి? మనిషి ఏమన్నా స్కెచ్ చేస్తాడా? మనిషి యొక్క ఆలోచనలు, తలంపులు వ్యర్థం. దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను మహారాజుగా చేస్తాడు అని చెప్పి దావీదు ఏమైనా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడా? అభిషేకించాడు సమూయేలు, అంతే. నువ్వు ఒక రోజు మహారాజుగా అవుతావు అని కూడా చెప్పడం. సౌలు గురించి బాధ ఇంకా సమూయేలు హృదయంలో ఉంటుంది కాబట్టి సౌలుని అభిషేకించినప్పుడు ముద్దు పెట్టాడు, కానీ దావీదుని అభిషేకించినప్పుడు ముద్దు కూడా పెట్టడం. అభిషేకిస్తాడు, వెంబడి వెళ్ళిపోతాడు. మహారాజుగా చేయాల్సిన బాధ్యత వాగ్దానము చేసిన దేవుడిది, ఆ వాగ్దానము నెరవేర్పు చేసేవాడు దేవుడే. ఎలా అయితే చాలా చిన్న గ్రామంలో, మారుమూల గ్రామంలో చిన్న గొర్రెల కాపురిగా ఉన్న దావీదుని అంతఃపురానికి ఎలా తీసుకెళ్లాలంటే దేవుడు వేసిన ప్లాన్ అది. సౌలుకి అప్పటి వరకు ఉన్న దేవుడి యొక్క ఆత్మను తీసివేసి దురాత్మ ఒకటి, అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అపవాదం నుంచి వస్తుందా? రాదు, దేవుడే పంపిస్తాడు, దురాత్మ పంపిస్తాడు. ఆ దురాత్మ రాగానే సౌలు పిచ్చి పిచ్చిగా వెర్రిగా ప్రవచనం చెప్తాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సౌలు దగ్గర ఉన్న ప్రజలందరూ, అంటే రాజు యొక్క సమక్షంలో ఉన్న ముఖ్యులు కొంతమంది ఏమంటారంటే, అయ్యా, దేవుడి యొక్క ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోయి దేవుడి యొక్క సన్నిధిలో నుంచే నీకు ఒక దురాత్మ వచ్చింది. అలా వచ్చినప్పుడు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. మరి పలానా ఊరిలో పలానా పిల్లోడు ఉన్నాడు, నైపుణ్యముగా ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటాడు. అతన్ని పిలిస్తే అతని యొక్క నైపుణ్యత కలిగి చమత్కారముగా అతను ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం ప్లే చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఈ యొక్క దేవుడి సన్నిధి నుంచి వచ్చిన యొక్క దురాత్మ వైద్యులకు పోద్దా అంటారు. అయితే పిలువుడు అని చెప్పి సమూయేలు చెబుతాడు. సో గొర్రెల కాపురుగా ఉన్నవాడిని అంతఃపురంలోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు స్కెచ్. తండ్రి వల్ల అంతఃపురంలోనికి దావీదు వచ్చాడా? అన్నల వల్ల దావీదు వచ్చాడా? కొన్ని సొంత టాలెంట్తో వచ్చాడా? రాలా, దేవుడే తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? సమూయేలుకి ఒక ప్రాబ్లం వస్తే, సౌలుకి ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దావీదుని పంపించాడు దేవుడు. చూడు ఎంత చక్కటి ప్రణాళిక ఉంటుంది దేవుడికి. మీరే ఆలోచన చేసుకోండి. సౌలు గారికి గనక దావీదు భవిష్యత్తులో ఇలా మహారాజు అవుతాడు అని తెలిస్తే సౌలే బొట్టు పెట్టి దావీదుని ఇంటికి పిలుస్తాడా అండి? తెలిస్తే చంపేస్తాడు కూడా. సమూయేలే చెప్పాడుగా. కానీ దేవుడు ఎలా పిలిపించాడు? ఒక వింత రోగం, దేవుడి యొక్క సన్నిధి. మీరే చూడండి, బైబిల్ మొత్తంలో కూడా దేవుడి యొక్క సన్నిధిలో నుంచి ఒక దురాత్మ రావటం ఎక్కడన్నా సరే బైబిల్లో ఉందా? ఈ సందర్భం తప్పించి ఇంకెక్కడన్నా ఉందా? దేవుడి యొక్క చిత్తం అది. ఎంత గొప్ప ప్రణాళిక. సో నువ్వు ఈ యొక్క లోకంలో, ఈ యొక్క ప్రపంచంలో ఏ మూలన్నా ఉండు, నీ జీవితం ఎంత అధమస్థితిలో అన్నా ఉండని, దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్పు జరగటానికి నువ్వు ఒక ఆయుష్లో, నీ యొక్క జీవితంలో ఎంత మూలన్నా, ఎంత అధమస్థితిలో అన్నా, ఎక్కడన్నా నువ్వు దాగుండు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దావీదు తనంతట తాను సూర్యుడుగా వచ్చి అంతఃపురంలోకి ఎంటర్ అయ్యాడా? లేదు, సౌలు గారి చేత పిలుపు వచ్చింది. సౌలు గారికి ఇలా దురాత్మ పట్టింది, నువ్వు వచ్చి చమత్కారంగా వాయించు అంటే బయలుదేరి వెళ్ళాడు, చమత్కారంగా వాయించాడు, దురాత్మ వెళ్ళిపోయింది. దావీదు గారు వాయిస్తేనే దురాత్మ వెళ్ళిపోతుంది, మిగతా ఎవరు వాయించినా సరే వెళ్తుంది. అలా కాలం గడుస్తూ ఉంటుంది. వెంటనే సౌలు గారికి దావీదు మీద మంచి మక్కువ, ఇష్టం కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? ప్రమోషన్ వస్తుంది. ఏంటి ఆ ప్రమోషన్? సౌలు యొక్క యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు ఉంటాయి కదా, అవి మోసే
మూసేవాడు. అలాంటి మంచి ప్రమోషన్ దావీదు గారికి వస్తుంది. చూడండి, గొర్రెల కాపురాల్లో ఏమైపోయాడండి, యుద్ధ సామాన్లు, రాజు యొక్క యుద్ధ సామాన్లు మోసే ఒక సేవకుడు అయిపోయాడు. ఓకే, ఆ తర్వాత ఒక రోజు తండ్రి ఇంటికి వెళ్ళి వస్తానయ్యా అని చెప్పి పర్మిషన్ తీసుకుని తండ్రి ఇంటికి వెళ్తాడు. ఆ టైంలో అనుకోని విధంగా ఫిలిస్తీన్లు స్కెచ్ చేసి యుద్ధానికి వస్తారు. వచ్చినప్పుడు ఫిలిస్తీన్లో మహాబలవంతుడు ఉంటాడు, వాడి పేరు గొలియాదు, తెలిసిందేగా మీకు. వాడు ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసి ఇజ్రాయెల్ ప్రజల్లో ఒకరిని రమ్మను, మా యొక్క సైన్యంలో నుంచి నేను వస్తాను, ఓన్లీ 1 by 1 యుద్ధం చేసుకుందాం, ఎవరు గెలిస్తే మిగతా వాళ్ళు వాళ్ళకి లోబడిపోవాలి అని చెప్పి ఫిలిస్తీన్లు అందరూ చెప్తారు. తెలిసిందే కదా. ఆ యొక్క గొలియాదును చూసి అందరూ భయపడుతూనే ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు అందరూ భయపడతారు. ఈవెన్ సౌలు కూడా, ఈవెన్ యోనాతాను కూడా, ఈవెన్ దావీదు యొక్క అన్నలుగా ఉన్న ఆ యొక్క ముగ్గురు కూడా యుద్ధంలో ఉంటారు సైనికులుగా. వాళ్ళు కూడా అందరూ భయపడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కడు భయపడుతూనే ఉంటాడు. అప్పటికి సౌలు యొక్క జీవితంలో దేవుడి యొక్క ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సో సౌలు కూడా భయపడుతున్నాడు. సౌలు అప్పటి వరకు కూడా పరాక్రమం కలిగిన గొప్ప యోధుడే, యుద్ధశాలి, అయినా సరే భయపడుతూనే ఉన్నాడు. ఎన్నో యుద్ధాలు గెలిచినాడు, ఈనాడు భయపడుతున్నాడు. అలా 40 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. 40 రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. 40 రోజుల పాటు ఫిలిష్తీయుడైన ఆ యొక్క గొలియాదు వచ్చేసి, రండి మీలో నుంచి ఎవరన్నా రండి, నన్ను ఛాలెంజ్ చేయండి, నన్ను ఓడించండి అని చెప్పి అంటానే ఉంటాడు. ఎవరో రారు. 40 రోజుల పాటు దేవుణ్ణి దూషిస్తూనే ఉంటాడు. 40 రోజుల పాటు ఫిలిస్తీయుడు తన యొక్క సొంత దేవతలని గణపరుస్తూనే ఉంటాడు. ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాని అనరాని మాటలు అంటూ, కించపరుస్తూ, అగౌరవపరుస్తూ, దూషిస్తూ, వికరిస్తూ మాట్లాడుతూనే ఉంటాడు. అయినా సరే ప్రజలందరూ ఇజ్రాయెల్ ప్రజల సంగతి మర్చిపోండి మీరు. కానీ దేవుడి యొక్క కృపలో మహాచక్రవర్తిగా ఎంచబడ్డ ఆ యొక్క సౌలైనా సరే, నా దేవుడు నువ్వు అంటావా అని చెప్పి రోషం వచ్చి యుద్ధం చేయాలి కదా. కానీ భయపడుతూ అక్కడే ఆగిపోతాడు. దేవుడి యందు ఏం భయం ఉంది సౌలుకి? సరే, దావీదు గారు 40 రోజుల తర్వాత తండ్రి చెబుతాడు, అరే అన్న, ఇలా యుద్ధంలో అన్నలు ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు ఏంటో చూసిరాపు, వాళ్ళు బాగుంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆనవాళ్ళు కూడా తీసుకురా అంటే దావీదు వెళ్తాడు. అన్నల కోసం రొట్టెలు, సైన్యాధిపతుల కోసం జున్నుగడ్డలు తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సినారీ మొత్తం చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న సినారీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక కొండ ఉంటుంది, ఈ పక్కన ఇంకో కొండ ఉంటుంది. ఒక కొండ మీదేమో, కొండ ఎత్తు ప్రదేశంలోనేమో ఫిలిస్తీన్లు ఉంటారు. ఈ కొండ యొక్క ఎత్తు ప్రదేశంలో మీదేమో ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు. 2 కొండల మధ్యలోనేమో కింద అంటే లోయ ఉంటుంది, డౌన్ ఉంటుంది. 40 రోజుల పాటు వస్తూ ఉంటాడు గొలియాదు. 40 రోజుల పాటు వస్తూనే ఉంటాడు, ఛాలెంజ్ విసురుతూనే ఉంటాడు. కానీ ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా యుద్ధానికి రాడు. అందరూ భయపడుతూ బతుకుతూ ఉంటారు. 40 రోజుల తర్వాత అప్పుడే ఆ ఒక్క రోజే దావీదు గారు ఆ యొక్క యుద్ధానికి వస్తారు. మొత్తం వింటాడు, చూస్తాడు, ఏంటి అన్నప్పుడు ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని బట్టి రోషం వస్తూ ఉంటుంది, పౌరుషం వస్తూ ఉంటుంది. ఎందుకు అంత పౌరుషం వచ్చింది? దేవుణ్ణి దూషించి మాట్లాడతాం. సౌలుకు లేదే ఆ రోషం. వాళ్ళందరూ ఇజ్రాయెల్ ప్రజలేగా, వాళ్ళందరికీ దేవుడి యొక్క ఆత్మ గురించి తెలుసు, దేవుడి యొక్క శక్తి సామర్థ్యత గురించి తెలుసు. ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని సూరకార్యాలు చేశారో తెలుసు. అంతకుముందు ఉన్న యుద్ధాల్లో ఎన్నిసార్లు గెలిచారో వాళ్ళకి తెలుసు. సౌలు రాజుగా కాకమునుపు కూడా సమూయేలు యొక్క ప్రార్థనా సహాయముతో ఎన్నిసార్లు ఫిలిస్తీయుల మీద గెలిచారో కూడా తెలుసు. అయినా సరే ఒక్కరు కూడా దేవుడి నామాన్ని దూషిస్తున్నప్పుడు పౌరుషం కలిగి ఎదురెళ్ళి ఎవరు యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేయకపోవటం కూడా దేవుడి యొక్క ప్రణాళికే. దావీదు గారి ద్వారానే ఆ కార్యం జరగాలి. ఎందుకంటే అంతమంది ఉన్నా ఎవరిని దేవుడు అభిషేకించాల. దేవుడి యొక్క హృదయానికి ఇష్టడుగా ఉన్న హృదయానుసారుడైన దావీదుకు మాత్రమే ఒక అవకాశం ఇచ్చినట్లు దేవుడు ఆ యొక్క సినారియో, ఆ యొక్క ప్లాన్ మొత్తం చేసింది యెహోవా దేవుడే. దావీదు గారు వస్తారు, యుద్ధానికి వెళ్తారు. నేను చేస్తా అని అంటారు. నువ్వు బాలుడువే, అనాలందరూ ఇక్కరిస్తారా, వెనక్కిరేస్తారా? సౌలేమంటాడు, నువ్వు బాలుడువే, చిన్నోడుగా, అతను చూడు ఎట్టున్నాడు, నువ్వేం యుద్ధం చేస్తావు? అప్పుడు
సమూయేలు ఏమంటాడు, అప్పుడు దావీదు గారు ఏమంటారు చూడండి. 17వ అధ్యాయంలో 34 వచనము, 1 సమూయేలు 17:34. మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుకబంటియు వచ్చి మందల నుండి ఒక్క గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గెడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఈ సింహమును ఎలుకబంటిను చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. సింహం యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. ఎంత చక్కగా ఉంది చూడండి వాక్యం. అప్పటి వరకు యవనస్తుడే దావీదు గారు. అప్పటి వరకు ఆయన జీవితంలో జరిగిన ఆ యొక్క గొప్ప కార్యములన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఎలా అయితే సింహం నుండి ఎలుకబంటుల నుండి దేవుడు నన్ను రక్షించాడు, అలాగే ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుడు యొక్క సైన్యములను తృణీకరించిన ఆ యొక్క ఫిలిష్తీయుడైన ఆ యొక్క గొలియాదును ఖచ్చితంగా దేవుడు నా చేతికి అప్పచెప్తాడు, దేవుడి యొక్క నామమును నేను బయలుదేరి వెళ్తా అని చెప్పి మాట్లాడతాడు. ఎంత విశ్వాసం ఉండాలి! గత జీవితంలో దేవుడు ఆ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో చేసిన అన్ని మేలులను జ్ఞాపకం చేసుకుని ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. బాలుడు అంటే గట్టిగా మాట్లాడితే బాలుడు కాబట్టి 5 అడుగులు కూడా ఉండకపోవచ్చేమో, పోనీ 5 అడుగులు వేసుకుందాం. గొలియాదు ఎన్ని అడుగులు ఉన్నాడు? బాలుడుగా ఉన్న దావీదు యొక్క బాడీ ఎలా ఉంటుంది? యుద్ధం అంటూ ఎరుగని దావీదు అతని యొక్క బాడీ ఎలా ఉంటుంది? యుద్ధశీలుగా ఉన్న ఆ యొక్క గొలియాదు యొక్క బాడీ హైట్, వెయిట్ అన్నీ ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. అయినా సరే దావీదు ఎంత ధైర్యం కలిగి ముందు అడుగు వేసినట్టు. ఎన్నో యుద్ధాలు చేసిన సౌలు కూడా దేవుడి యొక్క అభిషేకము, దేవుడి యొక్క ఆత్మ కలిగి, అంటే ఒకప్పుడు కలిగి ఎన్నో విజయాలు పొందుకున్న ఆ యొక్క సౌలు సైతము యుద్ధం చేయడానికి వెనుదిరిగాడు, భయపడిపోయాడు. 40 రోజుల పాటు దేవుడిని దూషిస్తున్నా సరే సైలెంట్గా ఉన్నాడు. ఎంత హీనస్థితి! మరి దావీదు గారు ఎంత ధైర్యంతో ముందుకెళ్ళినట్టు. ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఆ ధైర్యానికి ఆధారంగా దావీదు తన యొక్క కండబలం చూసుకుని వెళ్ళాడా, తన యొక్క దేహబలం చూసుకుని వెళ్ళాడా, తనకు యుద్ధం వచ్చు, యుద్ధ నైపుణ్యశాలి అని చెప్పి వెళ్ళాడా? ఏం పట్టించుకోవాలా. ఒకే ఒకటి దావీదు గారి యొక్క దృష్టిలో దావీదు ఎదుట అన్యుడిగా ఉన్నాడు ఆ యొక్క గొలియాదు, సున్నత లేనివాడుగా ఉన్నాడు ఆ యొక్క గొలియాదు. జీవము కలిగిన దేవుణ్ణి తృణీకరించినట్టు మాట్లాడుతున్నాడు. వాడు ఏ పాటి వాడు? ఆ దేవుడి యొక్క రోషంతో బయలుదేరాడు. వీటన్నిటికీ గల కారణం ఏంటి? దావీదు గారిలో ఉన్న ఆ యొక్క పౌరుషానికి కారణం ఏంటి? దేవుడు చేత అభిషేకించబడటం. ఓకే, సమూయేలు గారి చేత ఆ యొక్క కొమ్ము తైలముతో దేవుడు దావీదు గారిని అభిషేకించారు. అభిషేకంలో ఉన్న బలం అది. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు లక్షల్లో ఉన్నాయి, కోట్లలో ఉన్నాయి, ఎవరో కూడా అభిషేకించబడాల. ఒకానొక రోజు గడిచిన కాలంలో సౌలు అభిషేకించబడ్డాడు, కానీ అతని యొక్క మాట విననితనం వల్ల దేవుడి యొక్క ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతమందిలో ఒకే ఒక్కడిని దేవుడు అభిషేకించాడు. ఆ ఒక్కడు దావీదు. మరి దావీదు మహాచక్రవర్తిగా మార్చబడటానికంటే ఇలాంటి యుద్ధం దేవుడు క్రియేట్ చేశాడు, ఆ యుద్ధాన్ని వాడుకున్నాడు. సో దావీదు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు సౌలు గారితో అలా మాట్లాడుతున్నప్పుడు సౌలు సరే దేవునికి సహాయం చేస్తాడు పద అని పంపిస్తానికి ముందు రాగి శిరస్త్రావము ప్లస్ ఇలా యుద్ధానికి వెళ్ళే ఆర్మరు అన్నీ ధరింపజేస్తాడు. రాజు చేస్తాడు. రాజు చేయడానికి అవకాశం ఏముంది? పనులు చేయించవచ్చుగా, కానీ రాజు చేస్తాడు. అయినా సరే దావీదు ఏమంటాడు? నాకు ఇవన్నీ వాడుక లేదు, నాకు ఇవన్నీ అలవాటు కూడా లేదు, నాకేం అవసరంలా, నా అంతటా నేను మామూలుగా ఎలా ఉంటానో అలాగే వెళ్తాను అని చెప్పి తన మీద ఉన్న ఆ యొక్క యుద్ధం సంబంధించిన ఆర్మరు, హెల్మెట్, షీల్డ్ అన్నీ, డాలు, కత్తి అన్నీ వదిలేసి మామూలుగా వెళ్ళిపోతాడు. ఎలా ఉంటాడు, అనుదినం ఎలా అయితే ఉంటాడో అలాగే వెళ్తాడు, సర్వసాధారణంగా వెళ్తాడు. యుద్ధానికి ఎవరన్నా అలా వెళ్తారా? కానీ దావీదు వెళ్ళాడు. అంటే దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంది, దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది, దేవుడి మీద ఎంత ధైర్యం ఉంది.
దేవుడి యొక్క ఆత్మ అభిషేకము అతని మీద ఎంత బలంగా ఉంది, యెహోవా ఆత్మ యొక్క బలం అతని మీద ఎంత గొప్పగా ఉంది. యుద్ధానికి వెళ్ళాడు. చూడండి, ఫిలిస్తీయుడు అలా వస్తూ ఉంటాడు, గొలియాదు అలా వస్తూ ఉంటాడు ఆ లోయలోకి. దావీదు వస్తాడు. ఫిలిస్తీయుడు నడుచుకుంటూ వస్తాడు, కానీ దావీదు నడుచుకుంటూ కూడా రాడు. చక్కగా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దేవుడి యొక్క కార్యం చేయడానికి ఎంత తొందర, ఎంత అన్ని వాక్యంలో ఉంటుంది చూడండి చక్కగా. నలభై 45వ వచనంలో 17వ అధ్యాయము 45వ వచనం, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. నలభై 48వ వచనంలో లాస్ట్లో ఉంటుంది చూడండి, ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతను ఎదుర్కొని పోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తుకొని పోయి. ఏమండి, ఒట్టి మాటలు అయ్యి క్రియలతో ఉన్న మాటల? మనము కూడా కొన్ని మాటలు మాట్లాడతాం. నేను ప్రార్థన చేస్తే ఇట్లా అట్లా, నేను ఎన్ని గొప్ప కార్యాలు చేయగలను, నా యొక్క దర్శనం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం వరం వల్ల ఇన్ని చేశా, కళల వల్ల ఇన్ని చేశా, ప్రవచనాల వల్ల ఇన్ని చేశా అని గొప్పగా మాట్లాడతారు కదా. ఇక్కడ దావీదు గారి యొక్క ప్రవర్తన చూడండి ఎలా ఉందో. ఏం యుద్ధం చేస్తా, వాడిని తల తెగ నరుగుతా అని చెప్పి ఒట్టి మాటలు కాదు, క్రియలతో కూడిన విశ్వాసాన్ని కనపరిచాడు. నేను ఆయన తెగ నరుగుతా అని చెప్పి ఉన్న చోటే కూర్చొని నువ్వు రారా ఫిలిష్తీయుడా, నువ్వు నా దగ్గర రా, ఇప్పుడు యుద్ధం చేస్తా అన్నాడా? లేదు. సమస్య గొలియాదు లాగా ఎంత పెద్దగా ఉన్నా సరే ఆ సమస్యను జయించటానికి ముందుకు పరిగెత్తుకుని పోయి సాగి వెళ్ళాడు దావీదు. మరి మనం ఎలా ఉంటున్నాం? ఒక సమస్య చూసినప్పుడు ఆ సమస్యని యొక్క ఎత్తు, వైశాల్యం, బరువు అన్నీ చూసుకొని భయపడిపోయి ఉన్న చోట సతికిలు పడిపోయి అయ్యో అని చెప్పి భయపడుతూ వేసారిపోతూ కుంగిపోతూ నిట్టూర్పు విదుస్తూ బతుకుతాం. ఇది ఏమాత్రం కరెక్టా? ఆత్మీయ స్థితిలో కాదు. గొలియాదు ఎలా అయితే ప్రాణాపాయ స్థితిగా ఉంటాడో దావీదికి, అంటే మనుషులందరి దృష్టికి గొలియాదే గెలుస్తాడు, కానీ దేవుడి దృష్టిలో దావీదు మాత్రమే గెలుస్తాడు. సో ఇక్కడ గొలియాదు దావీదు నీ యొక్క జీవితంలో ఉపమానముగా మీరు పెట్టుకోండి. నీ ఎదుట గొలియాదు వంటి సమస్య, అంటే ఎంతో పెద్దది, పెద్ద ఆకారం, నువ్వు భరించలేవు, నువ్వు మోయలేవు, నువ్వు సాల్వ్ చేయలేవు, అలాంటి సమస్య నీ మీద వస్తూ ఉంటుంది. నువ్వు చూస్తేనేమో పిల్లోడివి, చిన్నోడివి విశ్వాస జీవితంలో, కానీ నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలి? ఉన్న చోట అక్కడ ఆగిపోవాలా? పరుగున వెళ్ళాలి. నువ్వు పరుగున వెళ్ళటానికన్నా ముందు నువ్వేం చేయాలి? దావీదు గారు ఏం చేశారు? 5 రాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. 5 రాళ్ళు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? 5 రాళ్ళు అనగానే ఏమన్నా గరుకుగా షార్ప్గా ఉంటాయా? కత్తిలాగా పొదునుగా ఉన్నాయా? లేవు. నున్ననే రాళ్ళు తీసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాడు? ఆ లోయలో ఆ ఏటి వాగు దగ్గరికి వెళ్ళిపోయి 5 రాళ్ళు ఏరతాడు. ఏరటం అంటే అర్థం ఏంటి? అక్కడ ఎన్నో రాళ్ళు ఉన్నట్టు. ఎన్నో రాళ్ళు ఉన్నా దాంట్లో 5 రాళ్ళే ఏరాడు. అంటే అక్కడ 10 రాళ్ళు ఉండొచ్చు, 20 రాళ్ళు ఉండొచ్చు, మల్టిపుల్ రాళ్ళు ఉండొచ్చు, కానీ 5 రాళ్ళే ఏరాడు. సో నువ్వు యుద్ధాన్ని చేయడానికి నీ ముందు ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నా సరే దాంట్లో నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా నీ యొక్క జ్ఞానానికి కరెక్ట్గా ఉండాలి. ఏది అవసరం అదే నువ్వు ధరించాలి. ఏది తీసుకోవాలో అది మాత్రమే నువ్వు నీ యొక్క శరీరానికి నువ్వు ధరింపజేసుకోవాలి. అనవసరమైన ఏది కూడా నువ్వు తీసుకోకూడదు. ఓకే,
5 నున్నని రాళ్ళు. చూడండి, 5 రాళ్ళు ఏరుకున్నాడు అని కూడా రాయొచ్చు కదా బైబిల్లో. అలా రాయకుండా 5 నున్నని రాళ్ళు రాస్తారు. ఎందుకు రాశారు ఆ పదం? నున్నని రాళ్ళు, స్మూత్గా ఉంది రాయి. కానీ మళ్ళీ ఇంకో ప్రశ్న చూడండి, 5 రాళ్ళు తీసుకొని దావీదు గారు యుద్ధానికి వెళ్తారు కదా, ఒక రాయి తీసి తన యొక్క ఒడిసులో వేసుకొని గొలియాదుని కొడతాడు. గొలియాదు అప్పటికి ఎలా ఉంటాడు? హెల్మెట్ పెట్టుకుంటాడు. బైబిల్లోనే రాసి ఉంటుందండి, రాగితో తయారు చేయబడిన శిరస్త్రావం ధరిస్తాడు, రాగి యొక్క ఆర్మర్ పెడతాడు, షీల్డ్ అంతా ధరించుకుంటాడు, ఈట పట్టుకుంటాడు, కత్తి పట్టుకుంటాడు, డాలు పట్టుకుంటాడు, అన్నీ పట్టుకుంటాడు. హెల్మెట్ పెట్టుకున్నాడికి రాయి వచ్చి నుదురు మీద ఎలా తగులుతుంది? బాడీ అంత ఆకారంగా ఉన్నప్పుడు దావీదు గారు కరెక్ట్గా గురి చూసి కొడితే నుదురుకి ఎలా తగిలింది? 5 రాళ్ళు తెచ్చుకున్నాడు కదా అని చెప్పి 5 రాళ్ళతో యుద్ధం చేశాడా? ఒక్క రాయితోనే యుద్ధం చేశాడు, ఒక్క రాయితోనే గెలిచాడు. యుద్ధం స్టార్ట్ చేయక మునిపే నీ తల తెగ నరుగుతా అంటాడు. తల తెగ నరగడానికి కత్తి కావాలి, కత్తి తీసుకుని వెళ్ళాడు దావీదు, తీసుకెళ్ళా. సో అంటే దేవుడి యొక్క స్క్రిప్ట్ కానీ దేవుడి యొక్క ప్రణాళిక కానీ ఎంత గొప్పగా ఉంటుంది. సో నువ్వు ఏది ధరించాలో జాగ్రత్తగా నువ్వే చూసుకో. ఈ లోకంలో దేవుడు అన్నీ అలాగే పెట్టాడు, మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. నువ్వు ఏది తీసుకోవాలంటే మంచి మాత్రమే తీసుకోవాలి. ఆత్మీయ వృద్ధి కలగటానికి, విశ్వాసంలో ఒక అడుగు, ఒక మెట్టు పైకి ఎక్కటానికి నీకు ఏది అవసరమో అదే నువ్వు ధరించు. వాక్యము నువ్వు ధరించు, ప్రార్థన నువ్వు ధరించు. అనుదినము దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనపడినట్టు నువ్వు ధరించు. దేవుడికి ఆయాసకరమైనది, దేవుడికి హేయకరమైనది ఏది నువ్వు ధరించమాకు. నీ ఎదుట ఉన్నా సరే, ఈ లోకంలో ఉన్నావు, అవన్నీ మన ఎదుటే ఉంటాయి, కానీ అన్నీ విసర్జించేయాలి. లోకం అంతా యుద్ధం చేయకుండా పక్కనే కూర్చొని దేవుని అనరాని మాటలు అంటున్నా సరే, అందరూ సినిమా చూస్తున్నారు తప్ప ఒక్కడంటే ఒకడు యుద్ధం చేయాలి. దావీదు అలాగే ఉన్నాడా? లోకం పోతున్నట్టుగా పోయాడా? లేదు. ఆత్మ చేత బలము పొందుకొని 5 రాళ్ళు, కొన్ని బైబిల్ జ్ఞానులు ఎలా రాశారంటే 5 రాళ్ళు ఎలా అంటే, ఒకటేమో విశ్వాసం, ఒకటేమో నమ్మకం, ఒకటేమో దేవుణ్ణి స్తుతించటం, ఇంకోటేమో దేవుడి పట్ల విధేయత, ఇంకోటేమో ధైర్యం. ఇవన్నీ కూడా వాక్యంలోనే ఉంటాయి. ఈ యొక్క 17వ అధ్యాయము 34వ వచనము, 35వ వచనం, 36వ వచనం, 37వ వచనం, అలాగే 45వ వచనంలో కూడా చూడండి. నువ్వైతే కత్తి చేత వస్తావు, ఈట చేత వస్తావు, కానీ నేనైతే నువ్వు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట వచ్చుచున్నానని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. మళ్ళీ ఫిలిస్తీయుడు చేసిన కార్యం కూడా అక్కడే చెప్తున్నాడు. నువ్వు ఎవరి నామాన్ని అయితే తిరస్కరించావో ఆ నామం బట్టి నేను వస్తున్నా. ఓకేనా? 5 రాళ్ళు పట్టుకుని వచ్చాడు, కానీ ఒక్క రాయో వాడాడు. ఇది నేను బాగా దేవుడి దగ్గర సన్నిధిలో విచారం చేసినప్పుడు నాకు మనసుకు అనిపించింది చెప్తా చూడండి. నేనైతే ఎప్పుడు వినలేదు. యెహోవా పేరిట దావీదు గారు యుద్ధానికి దిగారు. కత్తి, బల్లెం, డాలు ఏది తీసుకోవాలి. 5 నున్నటి రాళ్ళు ఏరుకొని వచ్చాడు. 5 రాళ్ళు ఏరుకొచ్చాడు కదా అని చెప్పి 5 రాళ్ళు కూడా యుద్ధానికి వాడుకోవాలి. ఒకే ఒక రాయి వాడాడు. ఆ ఒక్క రాయి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఒక్క రాయి ఎక్కడుంది? ఏటిలో ఉంది. ఏటిలో ఆయన ఏరుకున్నాడు. విసర్జింపబడిన రాయి మనుషులందరి చేత. కానీ ఆ రాయి ఎంతో అమూల్యమైనది, సజీవమైనది, దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్నది, నున్నగా ఉన్నది. చూడండి, లోకంలో ఈ యొక్క రోడ్డు మీద కానీ ఎక్కడన్నా చూడండి, రాళ్ళు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. షార్ప్గా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి, గరుకుగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ ఏటిలో ఉన్న రాళ్ళు మాత్రమే మృదువుగా ఉంటాయి. వాక్యము అను ఒక జీవ ధార ఆ యొక్క రాయి మీద వెళ్ళినప్పుడు ఆ యొక్క వాటర్ యొక్క ఫ్లోకి గరుకుతనం అంతా పోయి మృదువుగా తయారవుతుంది. యెహోవా పేరట నువ్వు ఎంత విశ్వాస జీవితంలో ముందుకంటూ వెళ్ళినా నీ చేతిలో యేసుక్రీస్తు ప్రభు అని ఒక రాయి ఉండాలి. మనుషులందరి చేత ఆ రాయి విసర్జింపబడింది, కానీ అదే రాయి తలకు మూలరాయిగా మార్చబడి జీవము కలిగిన దేవుడి యొక్క సంఘము క్రీస్తు బండ మీద కట్టబడినట్టు ఆ యొక్క రాయి నువ్వు చేతిలో ఉంచుకొని అపవాది గొలియాదుగా, ఫిలిస్తీయుడిగా లోకంలో ఎటువంటి ఆకారం కలిగి నీ మీదకి వచ్చినా సరే
నువ్వు ఒట్టి చేతులతో యుద్ధానికి వెళ్ళటం కాదు, నీ చేతిలో యేసుక్రీస్తు ప్రభు అని రాయి ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభుని ఆ యుద్ధంలో నువ్వు వాడుకోవాలి. నువ్వు నడిచే నడకలో తండ్రిని ఆధారం చేసి నడుస్తున్నావు, కానీ నువ్వు యుద్ధం చేసినప్పుడు మాత్రము నీ యొక్క సొంత బలంతో నువ్వు యుద్ధం చేయలేవు. నువ్వు ధరించిన యేసుక్రీస్తు ప్రభువు నీకు అవసరం యుద్ధం చేయడానికి. ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తిని ఉపయోగించుకొని ఆ యొక్క గొలియాదు మీదకి నువ్వు విసిరినప్పుడు దేవుడి యొక్క శక్తి గొలియాదుని సంహరిస్తుంది. ఓకే, అర్థమైందా? హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ హెల్మెట్లో గ్యాప్ ఉంది. మన బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు హెల్మెట్ మొత్తం తలంతా కవర్ చేస్తుంది, కానీ ఆ రోజుల్లో హెల్మెట్ ఇక్కడ వరకే కవర్ చేస్తుంది, కళ్ళు కవర్ చేయదు. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే యుద్ధం చేయలేరు కదా. ఇంతవరకే ఫోర్ హెడ్ మాత్రం కవర్ చేస్తుంది, లేకపోతే ఇట్లా ఇంతవరకు కవర్ చేసి సినిమాల్లో చూసినట్టు ముక్కు మీద వరకు వెళ్ళే దారులు. కానీ ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మాత్రమే రాయి తగిలింది. అంటే ఎంత గురి కలిగి అతను వేశాడు. నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా అంతే, ఎంత పట్టుదల కలిగి గురి కలిగి నువ్వు అపవాదం మీద దాడి చేస్తున్నావు. ఇప్పుడు ఆ రాయి ఇక్కడ కాకుండా చేతికి తగిలిన, చెస్ట్కి తగిలిన, కాళ్ళకి తగిలిన గొలియాదు కింద పడిపోతాడా? చచ్చిపోడు. బాడీలో ఎక్కడన్నా తగలని, రాయి తగిలితే చచ్చిపోడు. ఓకే, పోనీ మొహం మీద ఎక్కడ కంటికి తగిలితే ఏమవుతుంది? గుడ్డోడు అవుతాడేమో. ముక్కు మీద తగిలితే మహా అయితే బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే సోదికి పడిపోతాడు, కానీ చచ్చిపోడు. ఇక్కడ మొహం మీద తగిలితే పళ్ళు పడతాయేమో, లేదా ఏదైనా డ్యామేజ్ అవుద్ది, అంతేకాని చచ్చిపోడు. ఇక్కడ తగిలితే మాత్రం చచ్చిపోతాడు. దేవుడు సైంటిఫిక్గా మెడికల్గా ప్రూవ్ చేసేసాడు. మనిషికి ఈ యొక్క నుదురు మీద ఈ యొక్క భాగంలో బలంగా దెబ్బ తగిలితే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటం, బ్లడ్ క్లాట్ అవ్వటం జరిగి బ్రెయిన్ డెడ్ అయ్యి చచ్చిపోతాడు. ఎంతసేపు పట్టిందండి? రాయి అంటే ఎంత పెద్ద రాయా? చిన్న రాయి, నున్నటి రాయి. పని దాన్ని ఏమన్నా పెద్ద స్పీడ్గా వేసిరాడు, చేత్తోనే వేసిరాడు. ఒడిసి ఇలా తిప్పేసి కొట్టాడు. ఎంత దూరం ఉంటుంది, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఉంటుంది, ఎంత కరెక్ట్గా తగిలింది. చూడు, దీంట్లోనే దేవుడు మెడికల్గా ప్రూవ్ చేసేసాడు, సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు. అతను పడిపోయిన వెంటనే లెగుస్తాడని చెప్పి దావీదు ఏమన్నా పక్కన వెయిట్ చేశాడా? పోనీ సోదీరు పడిపోయాడేమో, పోనీ పడిపోయినట్టు నటిస్తున్నాడేమో అని చెప్పి భయపడుతూ దాక్కున్నాడా? లేదు. పడిపోయిన వెంటనే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ యొక్క గొలియాదు మీద నిలబడతాడు. చూడండి, గొలియాదు పక్కన నిలబడ్డండి, గొలియాదు మీద నిలబడతాడు. గొలియాదు ఏ ఒక్క కత్తి తీసి యుద్ధానికి వచ్చాడో గొలియాదు యొక్క సొంత కత్తి తీసుకుని గొలియాదు యొక్క తలనే తెగనరుగుతాడు. చూడండి ఎంత ప్రణాళిక, ఎంత చక్కగా ఉంది దేవుడికి ఏది అసాధ్యం. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్పు జరగడానికి గొర్రెల కాపరి దగ్గర నుంచి రాజు యొక్క సన్నిధిలో సౌలు సమక్షంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి ఒక పొజిషన్ ఇచ్చాడు. ఆ పొజిషన్ దగ్గర నుంచి దేవుడు గొలియాదుని చంపే గొప్ప యుద్ధశీలుగా మార్చాడు. అది జరిగిన తర్వాత సౌలుకి ఎమ్మటే జలస వస్తుంది. ఎందుకు? అందరూ పొగుడుతారు. దావీదుకి 10,000, సౌలుకు 1000. జలస వచ్చిన వెంటనే కోపం, ఈర్ష, అసూయ, ఇంకా కోపం రగులుపోయి అసలు చంపేయాలని కూడా వస్తుంది. దావీదు యొక్క స్థితిగతులు చూడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెల కాపరి, తర్వాత రాజు యొక్క యుద్ధాలు మోసేవాడు, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడు, తర్వాత గొలియాతుతో యుద్ధం చేసి గెలిచాడు, తర్వాత మళ్ళీ గొలియాతుతో యుద్ధం చేసిన తర్వాత కూడా చూడండి అప్పటి వరకు రాజు యొక్క సన్నిధిలో ఎన్నో రోజులు గడిపాడు దావీదు. కానీ గొలియాతుని చంపిన తర్వాత సౌలు అడుగుతాడు, ఆ పిల్లోడు ఎవడు అని అడుగుతాడు. ఆ కుర్రోడు ఎవడు, గొలియాతుని చంపినవాడు ఎవడంటే పక్కనున్న సైన్యాధిపతి అంటాడు, అయ్యా నీ జీవం తోడు నాకు ఎవరో తెలియదు అయ్యా, కనుక్కొని చెబుతానయ్యా అని వెళ్ళి కనుక్కొని మళ్ళీ వచ్చి అయ్యా ఇదిగో నేను పలానా యెషయా కుమారుడు ఇతడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే అప్పటి వరకు ఎంత చమత్కారంగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినా రాజు యొక్క సన్నిధిలో ఉండి రాజు యొక్క మొప్పు పొందుకొని రాజుకి ఇష్టంగా ఉన్నా సరే సౌలు యొక్క దుస్తుల్లో కూడా దావీదు లేడు. దేవుడు ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోకి అంచెలంచెలుగా తీసుకొచ్చాడు. అప్పుడే సౌలు ఏం చేస్తాడు, అప్పటికి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తాడు, ఎవరైతే గొలియాదుని చంపారో వాళ్ళకి నా బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తానని కూడా అంటాడు. సరే, మొత్తానికి దావీదు గారు యుద్ధాన్ని గెలుస్తారు. వెంటనే అయితే పెళ్ళి అవ్వదు. ఒక్కొక్క పొజిషన్ పెంచుకుంటూ వెళ్తాడు దావీదు.
కానీ సౌలుకి అంతకంతగా ఈర్ష పెరుగుతూ ఉంటుంది, కోపం రగులుకుంటూ ఉంటుంది. అప్పటికి ఇంక వల్లగాక ఎన్నిసార్లు అయితే ఆ యొక్క దురాత్మ వచ్చి పట్టి పీడిస్తూ ఉంటుందో అన్నిసార్లు చమత్కారంగా దావీదు వాయిస్తూ ఉంటాడు. సౌలు చేతిలో ఉన్న బల్లెని తీసుకొచ్చి ఇసురుతానే ఉంటాడు. ఒకసారి కాదు, ఎన్నోసార్లు ఇసురుతాడు. అన్నిసార్లు దేవుడి యొక్క కృపలో దావీదుకి ఇంచు కూడా హాని కలగదు, చక్కగా ఉంటారు. ఇంకా చంపాలని కూడా ప్రయత్నం చేస్తాడు. ఇట్లా కాదు అని చెప్పేసి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి రాజు యొక్క సన్నిధిలో ఇతను ఉండకూడదు, ఇతను ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పి సౌలు ఏం చేస్తాడంటే సహస్రాధిపతిగా మారుస్తాడు. ఇది కూడా ఉంటుంది. 18వ అధ్యాయము 13వ వచనం, 1 సమూయేలు 18:13. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతన్ని తన యుద్ధం ఉండనీయక సహస్రాధిపతిగా చేశాను. చూడండి, చక్రవర్తి అమ్మట అయిపోలేదండి. చక్రవర్తి కంట ముందు ఒక సింగిల్ పర్సన్గా, అంటే చమత్కారముగా వాయించటం, తర్వాత ఆయుధాలు మోసేవాడు కావటం, తర్వాత యుద్ధం చేసి ఒక సైనికుల్లాగా మారిపోవటం, తర్వాత సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధిపతిగా ఉంచటం. అంటే దేవుడు దావీదు గారికి అంచెలంచెలుగా క్రమక్రమంగా నేర్పుతున్నాడుగా. రాజు అవడానికన్నా ముందు సింగిల్గా అటాక్ చేయటం ఏంటో నేర్పించాడు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం ఏంటో నేర్పించాడు. రాజు అంటే మహాచక్రవర్తి, లక్షల కోట్ల కొలది ప్రజలందరినీ పరిపాలించాలి. దానికన్నా ముందు తర్ఫీదు ఇవ్వడానికి ముందు 1000 మందినే ఇచ్చాడు దేవుడు. 1000 మందిని పరిపాలించడం నేర్పించాడు. ఆలోచన చేయండి, మహారాజు అవ్వకటానికన్నా ముందు దేవుడు దావీదు గారికి 1000 మంది మీద అధిపతిగా ఉండే అవకాశాన్ని ఇచ్చి రాజ్య పరిపాలన ఎలా, మనుషుల్ని ఎలా పరిపాలించాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటని చెప్పి ముందు ఒక చిన్న తర్ఫీదు ఇచ్చాడు. ఆ 1000 మందిని ఇచ్చినప్పుడు కూడా దావీదు ఎలా అన్నాడు? మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. సుబుద్ధి 14వ వచనంలో ఉంటుంది. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాను. సుబుద్ధి కలిగి ఉన్నాడు. చిన్న అవకాశం నువ్వు, ఎటువంటి అవకాశం నువ్వు, ప్రతి అవకాశంలో దావీదు ఎలా ఉన్నాడు? సుబుద్ధి కలిగి ఉన్నాడు. అయ్యా, నువ్వు నన్ను మహాచక్రవర్తిగా చేస్తానన్నావు, కానీ నువ్వు నన్ను తీసుకొచ్చి ఏంటి ఆఫ్టర్ ఆల్ 1000 మంది మీద అధిపతిగా చేసావు అని చెప్పి దేవుడి మీద అలిగాడా? వాళ్ళు దేవుని ప్రశ్నించాడా? చిన్న పని అయినా సరే సుబుద్ధి కలిగి దేవుడి యొక్క పని చక్కగా క్రమశిక్షణ కలిగి చేశాడు. అలా చేయటం వల్ల దేవుడు ఎంతగానో సంతోషించి దేవుడు ఎప్పుడు కూడా దావీదు గారికి తోడుగా ఉన్నాడు. సహస్రాధిపతి, అతనికి ఇంకా ఘనత పెరిగింది. 1000 మంది వచ్చినా 1000 మందికి ఎంత చక్కగా ఉన్నాడంటే అవసరాన్ని బట్టి ముందు వెళ్ళేవాడు, అదే అవసరాన్ని బట్టి వెనక కూడా వెళ్ళేవాడు. ప్రజలందరూ కూడా దావీదు గారిని ఎంతగానో ప్రేమించారు. 16వ వచనం, దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మిరియబును నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములన్నీ జరిగింపబలెను అని. ఎట్లయినా సరే దావీదు గారిని వదిలించేసుకోవాలని చెప్పి కూతురునిచ్చి పెళ్లి చేసేసి ఫిలిస్తీయులు మీద దండెత్తి చంపేద్దాం అన్నట్టు సౌలు గారు స్కెచ్ చేస్తారు. అనుకోని విధంగా ఆ అమ్మాయితో పెళ్ళి అవ్వదు, కానీ అనుకోకుండా రెండో కుమార్తెగా ఉన్న మీకాలుతో పెళ్ళి అవుద్ది. ఆ మీకాలను కూడా సౌలు ఎలా ఇస్తాడు చూడండి 20వ వచనంలో. తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండుట. అంటే కూతురు యొక్క క్యారెక్టర్ ఏంటో, కూతురు యొక్క స్వభావం ఏంటో సౌలు గారికి తెలుసు. భార్య ఇస్తే మేలుతో వస్తుంది అని బైబిల్లో వాక్యం ఉంది, కానీ మీకాలు దావీదుకి ఉరిగా ఉంటుంది. ఉరి అంటే ఊపిరి ఆడనంతగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అని సౌలు గారు స్కెచ్ చేసి మీకాల్ని దావీదు గారికి భారీగా చేస్తాడు. అలా అని చెప్పి దావీదు ఏమన్నా బలహీనపడ్డా? పడలా. సౌలు ఎన్నిసార్లు చంపాలని చూసినా, ఎన్నిసార్లు వర్తమానం పంపి ప్రేమగా మాట్లాడటానికి పిలిచి మళ్ళీ అఘోరపరిచి మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేసిన, అన్ని పరిస్థితులు గుండా సుబుద్ధి కలిగి అన్నీ జయిస్తూ దేవుడి యొక్క ఆత్మ ద్వారా బలపడుతూ అడుగడుగు ముందుకు వెళ్తాడు. ఇంకా సౌలు చంపేస్తున్నాడు అని చెప్పినప్పుడు యోనాతాను యొక్క సహాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి సమూయేలు గారి దగ్గరికి వెళ్తాడు. సమూయేలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు దగ్గర ఉన్నాడని చెప్పి సౌలు తెలుసుకుంటాడు. సౌలు ఎమ్మటే కొంతమంది సైనికుల్ని దావీదు గారిని అరెస్ట్ చేసి తీసుకురాబు అని చెప్పి సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సైన్యం అంతా ఆ యొక్క ఊరిలోకి రాగానే సమూయేలు మిగతా వాళ్ళందరూ కలిసి
మిగతా ప్రవక్తలందరూ కలిసి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు చూస్తారు. అలా చూడంగానే దేవుడి యొక్క ఆత్మ బలముగా వచ్చి సైనికులందరూ కూడా వాక్యాన్ని ప్రకటిస్తారు. ఆ విషయం తెలుసుకొని సౌలు కోపం వస్తుంది. మళ్ళీ రెండో గుంపును పంపిస్తాడు సైన్యాన్ని. రెండో గుంపు సైన్యం కూడా మళ్ళీ దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు. మళ్ళీ మూడో గుంపును పంపిస్తారు సైన్యంగా. మళ్ళీ మూడో గుంపుగా వచ్చిన సైన్యం కూడా మళ్ళీ దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు. ఆశ్చర్యంగా లేదు మీకు? ఇలా కాదని చెప్పి ఏకంగా సౌలు వస్తాడు. సౌలు వస్తే ఎవరికి ఎక్కువ? సౌలు వచ్చినా సరే దేవుడి యొక్క ఆత్మ బలముగా వచ్చి ఆ యొక్క ఆత్మ యొక్క కృపలో సౌలు మళ్ళీ దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఎంత అసాధ్యంగా ఉన్నాయి కార్యములు! ఇవన్నీ కూడా వాక్యంలోనే ఉంటుంది. 18వ అధ్యాయము 19వ అధ్యాయము మొత్తం ఉంటాయి ఇవన్నీ. మొత్తం ఉంటుంది. సౌలు కూడా 19వ అధ్యాయములో లాస్ట్లో ఉంటుంది చూడండి. 22వ వచనం నుంచి చదువుతా. కడసారి తానే రామాకు పోయి షేకు దగ్గర ఉన్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అతను అడుగగా రామా దగ్గర నాయోతులో ఉన్నారని చెప్పెను. అతడు రామా దగ్గర ఉన్న నాయోతుకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రమును తీసివేసి ఆనాటి రాత్రింబగలు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. చూడండి, ఒక ప్రవక్త ప్రకటించినట్టు సౌలు ప్రకటించాడు. దేవుని యొక్క ఆత్మ ఎంత గొప్పది! తర్వాత ఇప్పుడు వరకు చెప్పిన వాక్యం అర్థమైందా? సో రాత్రికి గొర్రెల కాపరల్లా మహాచక్రవర్తి అవల. గొర్రెల కాపరి, చమత్కారం వాయించే ఒక మ్యూజికల్ ప్లేయర్, నెక్స్ట్ ఆయుధాలు మోసేవాడు, నెక్స్ట్ యుద్ధశాలి, ఆ నెక్స్ట్ ఏమేడు ఇంటి అల్లుడు, నెక్స్ట్ ఇంకా సహస్రాధిపతి, ఇంటి అల్లుడు కన్నా ముందు సహస్రాధిపతి. అలా 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 కాలం గడిచిన తర్వాత 30వ సంవత్సరం రాజు అవుతాడు. ఎవరికి రాజు అయ్యాడు? యోధా గోత్రానికి మాత్రమే రాజు అవుతాడు. ఇజ్రాయెల్ ప్రజలకు రాజు అవడం. యోధా గోత్రం ఆ యొక్క తెగ మాత్రమే 12 గోత్రాల్లో యోధా గోత్రం ఒకటి. ఆ యొక్క గోత్రానికి మాత్రమే 30వ సంవత్సరంలో రాజు అవుతాడు. ఓకే, 7.5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 7.5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అంటే దావీదు యొక్క 37.5 సంవత్సరంలో ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి, ఇజ్రాయెల్ ప్రజలందరిలోని గొప్ప గొప్ప పెద్దలు, ఇజ్రాయెల్ పెద్దలు వచ్చి యూదా పెద్దలను కూడా కూడబెట్టుకొని వచ్చి, నువ్వే యూదా రాజ్యంతో పాటు ఇజ్రాయెల్ రాజ్యంగా ఉన్న మమ్మల్ని కూడా నువ్వే పరిపాలించని చెప్పి వాళ్ళందరూ వచ్చి దావీదుని రిక్వెస్ట్ చేసి రాజ్యాన్ని పట్టాభిషేకం చేసినట్టు ప్రవర్తిస్తారు. ఓకే, చూడండి, దేవుడి చేత అభిషేకించబడినప్పుడు దావీదుకి పట్టుమని 20 సంవత్సరాలు కూడా ఉండదు. టీనేజ్లో ఉన్న బాలుడు. అంటే ఉదాహరణ నేను రఫ్ అంటే కరెక్ట్గా వయసు బైబిల్లో లేదు, రఫ్ ఎస్టిమేషన్ చెప్తున్నా. 15 కూడా అవ్వచ్చేమో, 16, 17, 18 సంథింగ్, 15 నుంచి 17 అనుకోండి, 15 to 17 ఇయర్స్ అనుకోండి. ఆ టైంలో దేవుడి చేత అభిషేకింపబడ్డాడు. 17 సంవత్సరాల లోపే యుద్ధం చేసేసి గొలియాతుని చంపేశాడు. వెంటనే చక్రవర్తి అవల. క్రమముగా ప్రతి ఒక్కటి నేర్చుకున్నాడు, దేవుడు నేర్పించాడు. ఓకే, 15 సంవత్సరాల నుంచి చూసుకొని పోయినా అలానే సరే సంవత్సరం గడుస్తున్న కొద్దీ దేవుడితో సహవాసం నేర్పించాడు. సౌలు ఈ యొక్క ప్రవర్తనలో తారతమ్యం నేర్పించాడు. యోనతాను ద్వారా నేర్పించాడు. సహస్రాధిపతిగా ఉన్నప్పుడు నేర్పించాడు. స్త్రీలు అంటే భార్య ద్వారా నేర్పించాడు. యుద్ధంలో యుద్ధశాలుగా ఉండి నేర్చుకున్నాడు. సైన్యాధిపతిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారని నేర్చుకున్నాడు. సైనికులు ఎలా ఉన్నారో నేర్చుకున్నారు. రాత్రి ఎమ్మటే దేవుడు 2 రాజ్యాలని, యూదా ప్లస్ ఇజ్రాయెల్ ప్రజల్ని ఒకేసారిగా పరిపాలన చేసేటట్టు కూడా ఇవ్వాల. ముందు సహస్రాధిపతి, తర్వాత యూదా ప్రజలు మాత్రమే రాజుగా ఉండటం. అలా 7.5 సంవత్సరాల పాటు ఒక్క జాతికి మాత్రమే రాజుగా ఉండి 7.5 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ ప్రజలను కూడా ఇవ్వటం. సో ఎంతగా క్రమంగా వృద్ధి కలుగు ఉంది. సో దేవుడు యొక్క వాగ్దానం అతను స్వతంత్రించుకోవటానికి ఎన్ని సంవత్సరాల పాటు తర్ఫీదు పొందాడు. ఆ యొక్క తర్ఫీదు కాలంలో ఎన్ని రకాలుగా అతను దాటుకుంటూ వెళ్ళాడు.
అభిషేకం పడ్డాడు. నాకేంటి అనుకున్నాడా? చూడండి, లోకానుసారంగా చూస్తే ఫిలిస్తీయుడైన బలవంతుడైన గొలియాదును చంపడం గొప్ప కార్యమే. ఆత్మ ప్రకారము ఆత్మ యొక్క బలముతో గొలియాదును చంపాడు. కానీ ఎంబటే దాన్ని తగినట్టు బహుమానం పక్కన పెట్టండి. సౌలు చేత అసూయ, ద్వేషము ఇవన్నీ మీద అన్నీ అనుభవిస్తూనే ఉన్నాడుగా. మనుషులందరూ అయితే పొగుడుతున్నారు, కానీ సౌలు జలస్ వచ్చేసింది. అవన్నీ భరిస్తూనే ఉన్నాడుగా. సో విసర్జింపబడుతున్నావు అని చెప్పి నువ్వు ఫీల్ అవుతావేంది? దావీదు గారు ఎన్ని కాలాల పాటు విసర్జింపబడి ఉన్నాడు. ఆలోచన చెయ్యి. విసర్జింపబడ్డా లేదా దావీదు? అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయాడు కదా. ఆత్మలో ఒక కార్యం చేసి విజయం పొందుకున్నాడు. ఎమ్మటే అదే కార్యాన్ని బట్టి సౌలు గారి ద్వారా బహుగా కోపం వచ్చేటట్టు, అసూయ వచ్చేటట్టు, ఈర్ష వచ్చేటట్టు, చంపేయాలి అన్న కోపం వచ్చేటట్టు ఇవన్నీ దావీదు గారు బేర్ చేస్తూనే ఉన్నారు. నేను నీ సన్నిధిలో నీకు వ్యతిరేకంగా ఒక్కటన్నా నేను చేశానా? నువ్వు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు అని సౌలుని అడిగిన సందర్భం ఉంది. యెహోవాకు విరోధంగా, నీ తండ్రికి విరోధంగా నేను ఏదన్నా కార్యం చేశానా? నా ప్రాణాలను నువ్వు ఎందుకు తీయాలని చూస్తావు అని సౌలు గారి గురించి యోనాతాన్తో అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూనే వెళ్ళాడు. సౌలు చంపుతున్నప్పుడు ఒకనొక ప్రదేశంలోకి వెళ్ళిపోయి కొండచాటును దాక్కొని ఎన్ని సంవత్సరాల పాటు ఎండలో ఎండటం, వానలో తడవటం, మంచులో కరిగిపోవటం, షెల్టర్ లేకుండా బ్రతకటం ఎన్ని సంవత్సరాల పాటు దావీదు చేశాడు. నేను అభిషేకింపబడిన వాడిని, నాకేంటని ఏనాడన్నా ఉన్నాడా? దేవుడి యొక్క ఆత్మను కోల్పోయిన సౌలు అతని యొక్క చేతికి చిక్కినా కూడా ఎక్కడా కూడా ప్రాణం కూడా తీయల. చంపటానికి చూసిన వాడిని కూడా చంపల. దేవుడి యొక్క వాక్యానికి భయపడి దేవుడి చేత అభిషేకింపబడిన ఆ యొక్క సౌలుని నేను ముట్టకూడదు అని చెప్పి. మళ్ళీ సౌలు చనిపోయిన తర్వాత సౌలు యొక్క పిల్లలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. వాడు చచ్చిపోతాడు. తర్వాత ఇంకో ఇద్దరు ఉంటారు, వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ యొక్క రాజ్య పరిపాలనలో ఇద్దరు అధిపతులు వచ్చేసి సౌలు యొక్క ఇద్దరు కొడుకుల్ని చంపేస్తారు. చంపేసి అదేదో గొప్ప కార్యంలాగా ఫీల్ అయిపోయి వచ్చి దావీదుకి చెప్తారు. దావీదుకి కోపం రగులుకుంటారు. దావీదు చేత గొప్ప బహుమతులు మేము పొందుకుంటామని వచ్చిన అధికారులకి దావీదు ఫుల్గా అగెనెస్ట్గా మాట్లాడి, దేవుడికి ఇలా అయిష్టమైన కార్యం చేస్తావా, నీ రాజును నువ్వు చంపుతావా అని చెప్పేసి ఆ ఇద్దరు అధిపతులను కూడా దావీదు గారే చంపించేస్తారు. ఎంత నీతి కలిగినాడు. ఇప్పుడు వాక్యంలో మెయిన్ థింగ్ ఏంటంటే, అర్థమైందా? ఎంత స్టోరీయే కదా, కానీ వాక్యంలో మెయిన్ థింగ్ ఏంటంటే 5 రాళ్ళు తీసుకున్నాడు, కానీ వాడింది ఒక రాయే. నీ జీవితంలో సమయోలు వంటి ప్రవక్త చేత నువ్వు అభిషేకింపబడి ఉన్నావు. అలాగే గొలియాదు వంటి ప్రాబ్లం అంటే శ్రమ, శోధన వల్ల కూడా నువ్వు ఎదురుపడుతున్నావు. అలా ఎదురు వచ్చినప్పుడు నువ్వు ఏనాడు కూడా ఉన్న చాటును ఉండి భయపడిపోవడం కాదు. నువ్వు నేను దేవుడి పేరట ఇలా చేస్తాను, నేను దేవుడి నామంలో ఇలా ఘనకార్యములు చేస్తా, దేవుడి నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను అని నువ్వు నోటితో చెప్పడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించి ఆ శక్తితో ఆ యొక్క శ్రమను నువ్వు జయించాలి, ఓడించాలి. ఆ యొక్క శోధనను నువ్వు జయించాలి. ఆ యొక్క అపవాదిని నువ్వు ఓడించాలి. దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు నువ్వు కలిగి ఉండి వాటి ద్వారా నువ్వు జయించాలి ఈ యొక్క లోకాన్ని. నీ యొక్క సొంత శక్తి సామర్థ్యాల వల్ల కాదు. మనుషులందరి దృష్టిలో నువ్వు విసర్జింపబడిన వాడిగా ఉన్నావు, కానీ నువ్వు దేవుడి యొక్క దృష్టిలో అమూల్యముగా ఉన్నావు. దేవుడి యొక్క దృష్టిలో ఏర్పాటు చేయబడిన వాడిగా ఉన్నావు. దేవుడి యొక్క దృష్టిలో సజీవుడుగా ఉన్నావు. దావీదు గారు పుట్టి చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది, స్టిల్ మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానికి కారణం ఏంటి? సౌలు చేత ఈర్ష్య పొందినవాడనా? కాదు, దేవుడి యొక్క దృష్టిలో సజీవుడుగా ఉన్నాడు, దేవుడి యొక్క దృష్టిలో ఏర్పాటుగా ఉన్నాడు. కాబట్టే ఈరోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడి యొక్క రెండో రాకడ వచ్చే వరకు కూడా మనం అందరం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. సో మనుషులు నీ పట్ల ఎలా ఉన్నా సరే నువ్వు లక్ష్య పెట్టమాకు. దేవుడి యొక్క దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది మాత్రమే నీ యొక్క విశ్వాస జీవితంలో ముఖ్యమైన లక్షణం, ముఖ్యమైన స్థితి. ఈ యొక్క వాక్యం దేవుడు ఆశీర్వదించి మన హృదయాలలో ఫలించి అభివృద్ధి చేయునుగాక. ఆమెన్.